గొల్లపల్లి రిజర్వాయర్కు జీవోలు ఇచ్చింది నిరంజన్ రెడ్డే. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం తెచ్చిన జీవోలను మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చీర్కపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పగడాల రవి అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో గత పాలకులే దాన్ని సర్వేలు చేయించారు కదా, ఆ సర్వేలు నిజం కాదా? ఆ రోజు సర్వేలు చేయించడానికి గల కారణం ఏంది? ఆ రోజు ప్రజా శ్రేయస్ కోసం మీరు సర్వేలు చేసి రిజర్వాయర్ డిజైన్ ప్లాన్ చేసిర్రా, లేక కమిషన్ల కోసమే మీరు ఆ ప్లాన్ చేసిర్రా? గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు దీన్ని ఎందుకు స్పందిస్తలేడు? దీనిపై ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? ప్రజల పక్షాన ఉండడా లేదా కమిషన్ల పక్షాన ఉండడా? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాకు ఈ మాటను తెలియజేయాల్సిన సందర్భం ఉంది. ఎందుకు అని అంటే, గతంలో నువ్వు మంత్రిగా పనిచేసినప్పుడే అక్కడ సర్వేలు జరిపించింది నిజం కాదు అని అంటే నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం లేదు నేను ప్రజల పక్షం కాదు అని అన్న మాట్లాడాలి, లేదా నేను ప్రజల శ్రేయస్సు కోసమే రిజర్వాయర్ నిర్మాణాన్ని తీసుకొచ్చిన, గొల్లపల్లి రిజర్వాయర్ వేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని రిజర్వాయర్ చేసినా అనేది ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? అంటే నువ్వే కమిషన్లకు కకృతి పడ్డావా అనే నిజాన్ని నువ్వు ప్రజలకు ఎందుకు చెప్పట్లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా పక్షాన ఒకటే మాట, మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రజానాయకుడు మేఘారెడ్డి ఎమ్మెల్యే గారైనా, మేము ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ మేము ఎప్పటికైనా ప్రజల మేలు కోసమే పనిచేస్తాం. ప్రజలకు ఏది కూడా వ్యతిరేకం చెయ్యము. ప్రజలు మాకు ముఖ్యం. ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల నిర్ణయం మీద మాత్రమే మేము రిజర్వాయర్పై చివరి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాము. రిజర్వాయర్ నిర్మాణం జరగాలన్న చీర్కపల్లి గ్రామ ప్రజల ప్రతి ఒక్క నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి ఎప్పటికీ మేము ప్రజల పక్షమే, ప్రజలకు వ్యతిరేకంగా మేము ఎప్పుడు పరిపాలించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.